మనం ఇల్లు కట్టేటప్పుడు ఊర్లో ఉండే మేస్త్రి కూడా బునాది దవ్వుతాడు. బునాది గట్టివాడే వరకు గుంత దవ్వుతాడు. ఒకసారి లూజ్ మట్టి ఉంటే బునాది 10 ఫీట్లకు పోతాయి. కింద హార్డ్ రాక్ వచ్చి ఏదన్నా వస్తే మనం 3 ఫీట్లో 4 ఫీట్లో బునాది దవ్వి దాన్ని ఒక బేస్ చేసి దాని నుంచి పిల్లర్లు లేపుతాం. మనం ఎన్ని ఫ్లోర్లు ఎత్తుపోదలుచుకుంటాం దాని లెక్క బట్టి భూమిలో బునియాది చేస్తాం. ఇక్కడ మేడిగడ్డ కానీ అన్నారంలో కానీ సుందిళ్లలో కానీ ఎక్కడైతే బ్యారేజీలు కట్టాలనుకున్నారో భూమిలో పరీక్షలు చేయలేదు. సరార్దర్ కాటన్ అప్పుడు అక్కడ బ్యారేజ్ కట్టినప్పుడే ఆయన ఇక్కడి వరకు చేసి ఇచ్చంపల్లి వరకు సర్వే చేసి ఇచ్చంపల్లి దగ్గర కడితేనే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ భూమి బ్యారేజీలు కట్టడానికి ఇది సరైన ప్రాంతం కాదు అని చెప్పి సరార్దర్ కాటన్ ఆ రోజుల్లో నివేదిక ఇచ్చిండు. ఇచ్చంపల్లి వరకు అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చి. సో సాంకేతిక నైపుణ్యం లేని రోజుల్లోనే సరార్దర్ కాటన్ అనేవాడు ఈ ఏరియాలలో ఎక్కడ కట్టినా నిలబడదు. అక్కడ ఉండే అంటే వాటర్ వెలాసిటీ స్పీడ్ కావచ్చు, ఉధృతి ఎక్కువ ఉన్న దగ్గర నువ్వు అడ్డం కడితే అది వచ్చే స్పీడ్కి నువ్వు కట్టే స్ట్రక్చర్స్ తట్టుకోవడం కూడా కష్టం. కొన్నిసార్లు భూమి లూజ్ సాయిల్ ఉంటుంది, ఊర్లో సౌటపొలం అంటాం, లూజ్ సాయిల్ ఉంటుంది ఇల్లు కట్టుకునేటప్పుడు. ఆ లూజ్ సాయిల్లో మనం కట్టాలనుకుంటే ఎక్కువ లోపడిపోతాం. లేదనంటే కింద దాన్ని తట్టుకునేటట్టు మొత్తం కింద బేస్ తయారు చేసి దాని మీద నుంచి పిల్లర్ లేపుతాం. సో ఇక్కడ కేసీఆర్ హడావిడి, ఆయనకు అర్జెంటుగా 1000 కోట్లు కావాలి, 2-3 ఏళ్లలోనే దీన్ని మొత్తం చేయాలి, 2-3 వేలలోనే 1000 కోట్లు సంపాదించుకోవాలని తోటి ఆయన బునియాదిలో ఉన్న భూమి యొక్క పటిష్టతను అసలు లెక్క చేయలే. అదే చెప్పిండ్రు ఎక్స్పర్ట్స్. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రెండు, ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ ఇస్తాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బదనాం చేసి చేతి కానీ వాడుకోరాదు. మనకు సోయి ఉండాల్సింది ఎక్కడంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబడ్డాయి అనేది చెప్తుండ్రో, ఈ 1,00,000 కోట్లు ప్రజల రక్త మాంసాలతో జమ చేయబడ్డ పనుల డబ్బులనే విషయం మర్చిపోకండి. కేంద్రం పైసలు ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వాలు పైసలు ఖర్చు పెట్టినా ప్రజల పైసలు ఇవి. గా సోయి ఉండాలి. ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. నువ్వేంటిది ప్రభుత్వం అంటే ప్రజల పైసలకు, ప్రజల ఆస్తులకు కాపాడదాను అనే విషయం మనం ఎట్లా మర్చిపోతాను?